నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. భీమవరం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన గ్రంథి శ్రీనివాస్ పరిస్థితి నేడు చాలా దయనీయంగా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఆయనను ఏ పార్టీ కూడా తీసుకోవడానికి సుముఖత వ్యక్తం చేయడం లేదు. ఆయన పూర్తిగా కూడా ఏదో ఒక రాజకీయ జెండా కిందకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాలం కలిసి రావడం లేదు. ఏ పార్టీ కూడా ఆయనపై సుముఖత వ్యక్తం చేయడం లేదు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆయన ఒక లైన్ క్లియర్ చేసుకున్నారు. నిన్నగాక మనం వచ్చిన వరదల విషయంలో అప్పుడు ప్రభుత్వానికి వారి కుటుంబ వ్యాపారం నుంచి ₹1,00,00,000 సీఎం రిలీఫ్ ఫండ్ అందించారు. అక్కడతో మొట్టమొదటిసారిగా చంద్రబాబుకు సంబంధించి ఒక ఇండెంట్ వచ్చే విధంగా, అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఒకసారి గుర్తు చేసే పరిస్థితిని క్రియేట్ చేశారు. దాని తర్వాత టీడీపీలోని సన్నిహిత వర్గాలతో పూర్తిగా చర్చించి పూర్తిగా కూడా తెలుగుదేశం పార్టీలో వెళ్లేందుకు లైన్ క్లీన్ చేసుకునే ప్రయత్నం ప్రారంభించారు. ఇక్కడ ఆయనకు చుక్కెదురైంది ఏమిటంటే, లోకేష్ యువగళ పాదయాత్ర టైంలో రాష్ట్రంలో ఎక్కడా లేని ప్రతిఘటనలో భీమవరంలో జరగడం జరిగింది. దీనిపై కేసులు నమోదు చేసుకోవడం జరిగింది. యువగళం కార్యకర్తలపై దాడులు జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో మొట్టమొదటి బ్రేక్ పడింది. యువగళం లోకేష్ టీం నుంచి ఒక్కసారిగా ఫిర్యాదులు రావడంతో లోకేష్ అయితే ఈ విషయంలో కల్పించుకుని బ్రేక్ వేయడం జరిగింది. ఎట్ ఏ టైం వెంటనే కూడా జనసేన పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ విషయంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పవన్ కళ్యాణ్ నోరు తెరిచి చంద్రబాబు ఏది అడగరు, అడిగితే చంద్రబాబు కాదన్నారు. ఆ విధంగా మొట్టమొదటి అడిగింది ఏదైతే గ్రంథి శ్రీనివాస్ సంబంధించి పార్టీ జాయినింగ్ ఉంటుందో ఈ జాయినింగ్ పై పునరాలోచన చేయమని, దీన్ని కొంతకాలం పెండింగ్ లో పెట్టమనే విధంగా మాట్లాడడం జరిగింది. దానికి ప్రతిఫలంగా అసలు టీడీపీ నుంచి ఎటువంటి సంప్రదింపులు ప్రస్తుతం గ్రంథి శ్రీనివాస్ లేవు. గ్రంథి శ్రీనివాస్ పరిస్థితి ఎదరికెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా ఎందుకు ఇంత సీరియస్ తీసుకున్నారంటే, 2019లో భీమవరంలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగింది. తర్వాత గ్రంథి శ్రీనివాస్ గెలవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఆయన ప్రధానంగా టీడీపీతో కంటే కూడా జనసేనతో ఎక్కువ పోరాటం చేయడం జరిగింది. జనసేన అక్కడ ప్రతి విషయాన్ని ఖండించడం జరిగింది. ఎమ్మెల్యే లోపాలను ఎత్తి చూపడం జరిగింది. ఎమ్మెల్యే లోపాలను పూర్తిగా కూడా బ్యానర్ల రూపంలో ఎప్పటికప్పుడు ప్రచురించడం జరిగింది. దానిపై ఎమ్మెల్యే ప్రతినిధించడం జరిగింది. దీనిపై కేసులు నమోదు చేయడం జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో, లోకల్ బాడీస్ ఎన్నికల్లో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఈ నేపథ్యంలో గ్రంథి శ్రీను పూర్తిగా కూడా అటు టీడీపీకి సంబంధించిన వ్యక్తుల పట్ల కానీ ఇక్కడ జనసేనతో మరీ ముఖ్యంగా ఆయన వైరవంతంగా తయారయ్యారు. పూర్తిగా కూడా నువ్వంటే నేనన్న పరిస్థితుల్లో డిఎన్టీ పరిస్థితులు ఉండేది. ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితి అలా ఉంటే ఇప్పుడు టీడీపీలో పరిస్థితి అలా ఉంది. ఈయన టీడీపీలోకి రావడానికి గల కారణం ఏంటంటే, ప్రస్తుతం ఉన్న పులపర్తి ఆంజనేయులు ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి. ఆయన టీడీపీలో ఉన్నారు, జనసేనకి జాయిన్ అయ్యారు, జనసేన ఎమ్మెల్యేలు. భీమవరం సంబంధించి అసలు ఆ టీడీపీలో ఉన్న గ్యాప్ను ఫుల్ఫిల్ చేయాలి. టీడీపీలో నాయకత్వాన్ని అందుకుంటే ముందుకు వెళ్ళొచ్చు. టీడీపీలోకి అయితే మనకు వెసులుబాటు ఉంటుందని గ్రంథి శ్రీనివాస్ చాలా పక్కగా ప్లాన్ చేసుకుని వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత ఆయనకి రెడ్ కార్పెట్ స్వాగతం వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అటువంటి ధరల ఆయన తిరస్కరణ ఎదురైంది. దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన చాలా పెద్ద ఎత్తున లాబింగ్ చేస్తున్నప్పటికీ కూడా డోర్లు అయితే పూర్తిగా క్లోజ్ అయిపోయాయి. దీనికి సంబంధించి ఆయన ఎక్కడా కూడా ఏమీ మాట్లాడలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఇంకో కీలకమైన అంశం ఏంటంటే, తెలుగుదేశం పార్టీలో కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాలి. లేదా నాయకత్వం కావాలనుకుంటే తోట సీతాలక్ష్మణ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో తనయుడు తోట జగదీష్కి ఆ ప్లేస్ని ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు. ఆర్థికంగాను, అంగబలంగాను, సామాజిక వర్గంగాను పూర్తిగా కూడా అన్నదానులు ఉన్న కుటుంబం అది. కాబట్టి అంటే గ్రంథి శ్రీని కంటే కూడా న్యూట్రల్ క్యాండిడేట్, ఎటువంటి ఆరోపణలు లేవు. అయితే పార్టీకి మొదటి నుంచి విధేయులుగా పనిచేస్తున్న కుటుంబం కాబట్టి మా పరిస్థితులు, మా పార్టీ మమ్మల్ని అనుసరించి మా ఆలోచన తీసుకోండి, మమ్మల్ని పరిగణలో తీసుకోండి అని తోట సీతామహాలక్ష్మి కుటుంబం అడుగుతుంది. ఈ నేపథ్యంలో లోపలకు సంబంధించిన కార్యకర్తలు కూడా, టీడీపీ కార్యకర్తలు కూడా గ్రంథి శ్రీనివాస్ మనకు అవసరం లేదు, గ్రంథి శ్రీనివాస్తో మనకి ఏమీ పెద్దగా వనుగురు ఇదేం లేదు. ఆయన 2004 ఎన్నికల్లో అప్పుడు వైఎస్ హవాలో గెలవడం జరిగింది. తర్వాత 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి హవాలో గెలవడం, ఏదైతే వేవ్ ఉందో ఆ వేవ్లో గెలవడం జరిగింది. అంతేగాని ఆయన పూర్తిగా కూడా స్వతంత్రంగా గెలిచే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆ రికార్డులన్నీ కూడా పార్టీ ఆఫీస్ తీసుకెళ్లి చూపిస్తున్నారు. గతంలో ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయనకు పడ్డ ఓట్లు ఎంత, ఆ పరిస్థితి ఏంటి, ఎక్కడ పడ్డాయి అనే అంశాలను పూర్తిగా ప్రజల ముందు పెడుతున్నారు. గ్రంథి శ్రీనివాస్ లీడర్షిప్ పూర్తిగా ప్రశ్నించే పరిస్థితికి వచ్చేసిన ప్రస్తుతం పరిస్థితి. వైసీపీ నుంచి బయటకు రాగానే ఆయనకున్న పరిస్థితి ఏంటంటే, ఆయన మీద ఇంకొక ఆరోపణ ఏంటంటే, వైసీపీలో తనతో పాటు జర్నీ చేసి ఇప్పుడు జర్నీ చేయలేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో
తాను పార్టీ వీడి వచ్చినా కూడా మళ్ళీ పార్టీ పునర్నిర్మాణం కోసం పాటుపడుతున్న వ్యక్తులు ఎవరు ఉన్నారో వారిపై కేసులు పెడుతున్నారు పరోక్షంగా అనే ఆరోపణ ప్రస్తుతం గ్రన్ శ్రీనివాస్ ఎదుర్కొంటున్నారు. గత 2 రోజులుగా ఇప్పటికే భీమవరం పట్టణ అధ్యక్షుడిపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిపై కేసు నమోదైంది. మరొక వ్యక్తిపై కూడా కేసు నమోదైంది. ఈ కేసుల నేపథ్యంలో మరొకసారి గ్రన్ శ్రీని పేరు ఒకసారిగా తెర మీదకి వచ్చింది. అసలు గ్రన్ శ్రీని భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది? ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నది చాలా రాజకీయంగా చాలా చర్చనీయాంశంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లాలో కీలకమైన వ్యక్తిగా ఉన్న హీరో నుంచి జీరో పడిపోయారు ఆయన. గతంలో రియల్ హీరోని ఓడించిన రియల్ హీరో అనే పెద్ద స్లోగన్తో ఆయన ప్రచారం కొనసాగింది. అటువంటి రియల్ హీరో ఈరోజు జీరో అయిపోయారా? ప్రస్తుతం రాజకీయ పార్టీలు ఆయన వద్దనుకుంటున్నాయా? ఇదే ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా తీవ్రమైన చర్చ నడుస్తున్న ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఉండిపోతుంది. గ్రన్ శ్రీని భవిష్యత్తు పూర్తిగా కూడా ఆయన చేతుల ఆయన పూర్తిగా నరికేసుకుంటున్నారా? అదే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు కదా, ఇది నిదర్శనమా?